ఆల్రెడీ కంప్లీటెడ్. ఫ్యూచర్ ఈజ్ జస్ట్ ఏ హోప్. లివ్ ద ప్రజెంట్ మూమెంట్. పాస్ట్ అనేది మన జీవితంలో వెళ్ళిపోయింది. భవిష్యత్ అనేది అదొక హోప్. ఖచ్చితంగా దానికోసం కష్టపడాలి. కానీ మన జీవితంలో ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ క్షణం, ఈ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ పరుగు పందంలో మనల్ని మనం మిస్ అయిపోతుంటాం. అంటే పోరాడే తీరులో, పరిగెత్తే క్రమంలో ఒక మూమెంట్ ఆగి మనం ఏ డైరెక్షన్ వెళ్తున్నామో అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అంటే మనల్ని మనం ఒకసారి సమీక్షించుకోవాలి. మంచి ఆంబియన్స్లో ప్రశాంతంగా బయట కూర్చుని ఒక 10 నిమిషాలు ఈ రోజంతా మనం ఏం చేసాం, రేపు ఇంకా దాన్ని బెటర్ ఎలా చేయాలి అని ఆలోచించవచ్చు కదా. ఎప్పుడైతే రిలాక్స్డ్ మూడ్లో ఉన్నామో మన బ్రెయిన్ ఎఫెక్టివ్గా ఆలోచించుద్ది. ఎప్పుడైతే టెన్స్ అయిపోయామో మనం మంచి నిర్ణయాలు తీసుకోలేము. మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏదైనా ఛాలెంజెస్ ఎదుర్కొనేటప్పుడు చక్కటి వాకింగ్కి వెళ్ళండి, లేదా యోగా, మెడిటేషన్ లాంటివి చేయండి. ఆ టైంలో చాలా ప్రశ్నలకి మన మైండ్లోంచి మనకి సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలే మన జీవితాన్ని ముందుకు నడుపుతాయి. నా లైఫ్లో అర్ధరాత్రి ఒక్కసారి 3ంటికి 4ంటికి మెలకు వచ్చినప్పుడు, లేదా సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవుతున్నప్పుడు నాకు నేను అనుకున్న చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతాయి. ఇలా మీరు కూడా ఎందుకు ట్రై చేసి చూడకూడదు? వీలైనంత వరకు అప్పుడప్పుడు కంప్లీట్ రిలాక్స్డ్ మూడ్లోకి వచ్చేయండి. దానిలోంచి మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు ఉన్నాము అనే దాని మీద ఒక్కసారి మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో, 100% పర్ఫెక్ట్ స్టెప్ ఎలా ఉండాలో ఒక్కసారి కూల్గా ఆలోచించుకోండి. మనం చాలాసార్లు సలహాల కోసం ఫ్రెండ్స్ను, చుట్టాలను, పెద్దవాళ్ళను అడగడానికి ట్రై చేస్తాం. అవన్నీ తీసుకోండి. కానీ ఫైనల్గా మన నిర్ణయం మనం తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ చాలా కూల్గా, కామ్గా ఉన్నప్పుడు మన నిర్ణయాలు మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి.